హైదరాబాద్ లో భారీ పేలుడు సంభవించింది. జూబ్లీ హిల్స్ లోని స్పేస్ కిచెన్ వద్ద ఈ ఘటన జరిగింది. పేలుడు దాటికి అక్కడ ప్రహరీ గోడ కూలింది. రాళ్లు ఎగిరిపడడంతో పక్కనే బస్తీలో ఉన్న బాలికకు గాయాలయ్యాయి. పేలుడుకి కారణాలైన పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలిని ఎమ్మెల్యే దాన నాగేందర్ పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. జూబ్లీ హిల్స్ లోని తెలంగాణ స్పైసీ కిచెన్ ప్రహరీ గోడ కూలి ఇక్కడ కాలనీలో ఉంటున్నటువంటి ఒక ఇంటి మీద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. ప్రమాదం ఎలా జరిగింది అనేది కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకనంటే ఆ గోడ ఏదైతే ఉందో అటు తెలంగాణ కిచెన్ కి సంబంధించినటువంటి గోడ ఒక్కసారిగా బ్లాస్ట్ అవడంతో ఆ రాళ్ళన్నీ వచ్చి ఇక్కడ పడ్డాయి. ప్రస్తుతం మనకి చెట్లు ఇవన్నీ కూడా ఇరిగిపోయినటువంటి ప్రతి ఒక్కటి కింద కనిపిస్తుంది. ఏవైతే ఇవి ఉన్నాయి ఇవంతా కూడా అటు ప్రహరీ గోడకి సంబంధించినటువంటి రాళ్ళు కనిపిస్తున్నాయి. విజువల్స్ లో చాలా క్లియర్ గా చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు మొత్తము అదేవిధంగా పోల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి అంటే దాదాపు 1/2 కిలోమీటర్లో మనకు కనిపిస్తున్నటువంటి ఆ గోడకి సంబంధించినటువంటి ఐరన్ ఏదైతే ఉందో ఐరన్ కి సంబంధించినటువంటి అది ఇక్కడ పడింది. కింద విజువల్స్ లో నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారిగా ఈ మొత్తము ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అని అంటే కనీసం ఈ ఐరన్ ఏదైతే ఉందో ఐరన్ వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇది పైకి లిఫ్ట్ చేయలేనంత ఉంది అని అంటే ఎంత స్పీడ్ గా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందో మనకు కనిపిస్తుంది. ఈ కాలనీలో అంతా కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఈ రోజు ఆదివారం కావడంతో అంతా ప్రతి ఒక్కరూ కూడా స్కూళ్ళకి వెళ్లకుండా ఆడుకుంటూ బయట ఉన్నటువంటి ఈ పిల్లలకి ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ప్రమాదం ఏ విధంగా జరుగుతుందో ఒకసారి ఊహించుకోవడానికే భయమేస్తుంది. ప్రస్తుతం ప్రమాదంలో గాయపడినటువంటి మహిళ ఉన్నారు. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? అసలు ఏం పేలిందో సార్ మేడం తెలియదు. రాళ్ళు మొత్తం లోపల పడ్డాయి, పైన పడుతూనే ఉన్నాయి. పిల్లల మీద పడ్డందుకు నాకు తాకింది. మొత్తం కూలిపోయింది. మొత్తం ఒక సామాన్ కూడా పనికి రాకుండా అయిపోయింది. అంటే ఎప్పుడైందా? మే టైం 4:40 అట్లా అవుతుంది. ఏమైనా సౌండ్స్ వచ్చాయా? పేలింది, బాగా బాంబు పేలినప్పుడు సౌండ్ ఇట్లా వస్తాయి. అన్ని పేలు వస్తూనే ఉన్నాయి. ఒక 1/2 అవర్ దాకా అసలు సౌండ్లకి బయటికి రావాలన్నా భయం అయింది. అయినా కానీ లోపడైతే పైన రాళ్ళు పడుతూనే ఉన్నాయి. అప్పుడు చిన్న పిల్లలు ఉన్నారా? చిన్న పిల్లలు 2 ఉన్నారు మేడం. వాళ్ళ మీద నేను ఇట్లా కప్పుకున్నందుకు నాకు తగిలింది. కానీ చాలా ఘోరంగా పడ్డాయి మేడం. ఎక్కడెక్కడ గాయాలయ్యమ్మా? చేయికి నెత్తి పగిలింది. ఏం చెప్పారు డాక్టర్స్? డాక్టర్స్ క్లీన్ చేసి ఇది పెట్టేసి వెళ్ళిపోయారు. స్కానింగ్ తీపియండి అన్నారు. చెయ్యి ఇరిగిందేమో స్కానింగ్ తీపియండి అన్నారు. చూస్తున్నాం కదా. అయితే కాలనీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ గోడ ప్రహరీ గోడ ఉందో అది పెళ్ళడంతో ఒక్కసారిగా ఆ రాళ్ళన్నీ వచ్చాయి. ఇక్కడే వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 40 సంవత్సరాలు దాటినాయి. 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇదే ఇంట్లో ఉంటున్నారు. అయితే చూస్తున్నాం కదా, ఈ చిన్న ఇల్లు ఏదైతే ఉందో ఈ చిన్న రూమ్ లోనే 2 పిల్లలతో ఫ్యామిలీ ఉంటారు, భార్యాభర్తలు. అయితే 4:30 ప్రాంతంలో ఒక్కసారిగా ఆ బ్లాస్ట్ అవ్వడంతో ఆ హోటల్ కి సంబంధించి మొత్తం కూడా చెల్లా చెదురైన విజువల్స్ మనకి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఆ మహిళ ఒక్కసారిగా వాళ్ళ పిల్లల్ని ఏదైతే బెడ్ కనిపిస్తుందో ఆ బెడ్ మీదే వాళ్ళ పిల్లలు 2 కూడా కాపాడుకునేందుకు ఒక్కసారిగా పట్టుకున్నటువంటి సమయంలోనే ఆ పిల్లలకి తగలకుండా ఉండేందుకు కాపాడుకుంటున్నటువంటి సమయంలో ఆ అమ్మకి తలకైతే మాత్రం తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి అమ్మా, అసలుకి ఆ టైంలో ఏం జరిగింది? అసలు ఏం జరిగిందో మాకు ఏం తెలియదండి. పడుకున్నోళ్ళం పడుకున్నట్టు మా ఇంట్లోనే పేలిందేమో అని లేచి బయటకు వచ్చేలోపు ఇక్కడ అని తెలిసింది. మావి కూడా 2 రేకులు కూలి కింద పడిపోయినాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 10 ఇయర్స్ అయింది. అన్న చెప్పండి, ఈ కాలనీ అంతా కూడా చిన్న చిన్న పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు ఆదివారము, అసలు ఈ ప్రమాదం జరిగినప్పుడు పిల్లలు ఎక్కడున్నారు? ఏంటి అసలు? పిల్లలు అందరూ పడుకున్నారండి. మేము ఉండేది వెంకటగిరి. ఈ నుంచి వెళ్ళి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. మాకు సౌండ్ వచ్చింది అక్కడ. ఎందుకంటే అదిరినట్టు కిటికీలు ఊడిపోయినాయి అక్కడ. అంటే అంత ప్రెషర్ తోటి సౌండ్ వచ్చింది. ఇక్కడ వెంకటగిరి శ్రవంతి నగర్ అక్కడ దాకా వచ్చింది. ఏంటి భూకంపం వచ్చిందా అని అనుకున్నాం. అనుకున్న తర్వాత పొద్దున్న లేచి చూసేవరకల్లా ఈ విషయం వచ్చింది. మాకేం తెలియదు. చెప్పండి అన్న, అసలు ఏమై ఉంటది అనుకుంటున్నారు? ఆ గోడ కూడా చాలా పాతదిగా కనిపిస్తుంది, రాళ్లతో, అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అలాంటిది అంత గోడే పగిలింది. ఇంతవరకు గోడకి సంబంధించిన రాళ్ళు రావడము, ఐరన్ కూడా వచ్చింది కదా, ఏమై ఉంటుంది అసలు? అంటే మేము పొద్దుగాలని ఇక్కడ జరిగిన 4:40కి జరిగిన వెంబడి ఒక 5 నిమిషాలు ఇక్కడ చూసి పైకి వెళ్ళాము.
సార్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ సార్ వాళ్ళు. నేను లోపలికి వెళ్దామని ప్రయత్నిస్తుంటే సార్ వాళ్ళు చెప్పారు, నాకేదో మేము చూసిన తర్వాత చెప్తాం, ముందు ముందు ఇక్కడ నిషోస్ కావద్దు, కొద్దిగా వెళ్ళిపోయినట్టే కిందికి వచ్చేసినాము. ఇది చాలా దారుణం. అంత పెద్ద ఐరన్ ఆనుటి వచ్చింది స్తంభం అంటే అది ఏమై జరిగింది అనేది ఇప్పటిదాకా తెలియట్లేదు. సిలిండర్ అయితే కాదు అది మేము అనుకునేది అది ఆ విషయం. అయితే ప్రమాదం ఎక్కువ శాతం జరగడంతో ఖచ్చితంగా అది సిలిండర్ పేలి అయితే కాదు, ఒక భూకంపం లాగా అనిపించింది. మాకు ఇళ్లలో నుంచి పరుగులు తీసాము అని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? గత 30-40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. కానీ ఇది రాత్రి సడన్గా జరిగింది. చాలా పెద్ద శబ్దం వచ్చింది. అది ఏం జరిగిందని చూసే లోపల చాలా పెద్ద ఘటన జరిగింది మా బస్తీ వాసులకైతే. నేను ఇక్కడ దుర్గవన్నర్ బస్తీ లీడర్ని. అయితే ఇప్పుడు ఈడ వచ్చి చూసే వరకు మాకు జరిగింది ఏంటంటే దేవుని దయ వల్ల మా వాళ్ళకు చాలా దెబ్బలు అయితే తాకలేదు, తక్కువ తాకింది. నష్టం అయితే చాలా ఎక్కువ జరిగింది. అది ఏం జరిగింది అనేది మాకు తెలుస్తలేదు. అది సిలిండరా లేకుంటే ఏమైనా పదార్థాలా అనేది మాకు తెలుస్తలేదు. అంటే హోటల్ వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడారా? హోటల్ వాళ్ళు రాలే. అక్కడ మేము వెళ్ళి కూడా చూసినాం, పోలీసు వాళ్ళు కూడా అక్కడనే ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చి ఏం జరిగింది, ఇక్కడ ఇది బస్తీ, ఇక్కడ ఈ హోటల్ని అనుకొని బస్తీ ఉంది, కానీ బస్తీ వరకు వచ్చి అది ఏం జరిగిందని ఒక్కసారి కూడా వచ్చి వాళ్ళు అడగడం కూడా జరగలేదు. మాకు హోటల్ వాళ్ళు రాలే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రాలే, పోలీసు వాళ్ళు కూడా రాలేదు. అది ఎందుకు అనేది మాకు కూడా అర్థమైతే లేదు. అక్కడైతే ఉన్నారు పోలీసు వాళ్ళు. ఇది ఉదయం మేము ఫోన్ చేసినప్పుడైతే ఇక్కడ వచ్చారు 4:30కు అంతే. ఒక 2 కానిస్టేబుల్ వచ్చినారు అంతే. ఎస్ఐ సార్, సిఐ సార్ అందరు అక్కడ ఉన్నారు, కానీ ఇక్కడైతే ఎవరు రాలే. ఇక్కడైతే మాకు చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ ఏదైతే అది గోడ ఒక్కసారిగా పెళ్ళడంతో ఇక్కడికి అన్ని రాళ్ళు రావడం వల్ల వాళ్ళ ఇల్లు కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది. చెప్పమ్మా, ఏమైంది అసలుకి? అంటే మీ ఇల్లు ఏమన్నా డ్యామేజ్ అయిందా? ఆ టైంలో పిల్లలు ఉన్నారు మేడం. పిల్లలు పట్టుకోరాకపోయి మాకే దెబ్బలు తగిలినాయి. ఈ రాళ్ళు పడ్డాయి, గాయాలు అయినాయి, కానీ బయటికి కనిపిస్తలే. కావాలి 4 గంటలకు అయ్యింది ఇది. అప్పుడు చూడాలంటే కూడా అంత మబ్బుగా అన్ని దుమ్ము పారిపోతున్నాయి, గ్యాస్లు ఆన్లు అయిపోతున్నాయి, బందున్న గ్యాస్లు ఆన్లు అయిపోతున్నాయి. పిల్లల్ని కాపాడిన దానిలో అన్ని సామాన్లన్నీ అల్లరి కొల్లరం అయిపోయింది మేడం. ఇంకా దీనికి ఏం చేయాలో మాకు కూడా అర్థం కావట్లేదు. అంటే ఆ టైంలో ఏమన్నా మంటలు వచ్చాయా? మంటలు వేసింది మేడం. ఇక్కడ అంతా మంటలు అన్ని తర్వాత ఆర్పిండ్రు బాగా తీసుకొచ్చి. దర్వాజా చేసుకున్నా కూడా ఇవన్నీ పగిలిపోతున్నాయి. అన్ని అంతగానం డ్యామేజ్ అయింది మేడం. ఇక్కడ పిల్లల్ని పట్టుకోరాకపోయి మాకు దెబ్బలు తిన్నాయి, కానీ బయటికి కనిపిస్తలేదు దెబ్బలు. అన్ని గంతలున్నాయి మేడం. అయితే చూస్తున్నాం కదా, తెలంగాణ స్పైసీ కిచెన్స్కి సంబంధించినటువంటి లోపల బ్లాస్ట్ జరగడంతో ఒక్కసారిగా ఆ ప్రహరీ గోడకు ఉన్నటువంటి రాళ్ళన్నీ ఎగిసిపడ్డాయి. సో ఇక్కడ ఇంటికి చూస్తే ఇంటి పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా రాళ్ళు ఎగిసిపడడంతో ఇదంతా డ్యామేజ్ అయిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మొత్తానికైతే మాత్రము అటు ఆస్తి నష్టం తీవ్రంగా జరిగింది, దాంతో పాటు మాకు తీవ్రమైన గాయాలయ్యాయి. భయం వేస్తుంది ఏ టైంలో ఏం జరిగిద్ది అని చెప్పేసి. మేము ఉంటున్నటువంటి ఈ చిన్న బస్తీలో గత 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. ఇలా ఒక్కసారిగా జరగడంతో భయంతో బయటికి పరుగులు తీసే ప్రయత్నం చేసాం. మరోవైపు పిల్లల్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలోనే మాకు దెబ్బలు తగిలాయి అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ వేణుతో సుజాత, జూబ్లీ హిల్స్.